బేసిక్గా అందంగా ఉండాలి అంటే లోపల ఆరోగ్యంగా ఉండాలి అన్నమాట. మరి ఆ ఆరోగ్యం పంచడానికి, ఆ ఆరోగ్యాన్ని పెంచడానికి ఏమేమి ఉపయోగపడతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఇవాళ అంటే ఇప్పుడున్న జనరేషన్ సఫర్ అవుతుంది అనే దాని మీద సో డాక్టర్ ఏఎం రెడ్డి గారు మాట్లాడడానికి నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం రండి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు అని డాక్టర్స్ని అడగడం చాలా చాలా తప్పు క్వశ్చన్ అవుతుంది అదైతే. ఖచ్చితంగా. కానీ ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా ఎక్కువ సఫరర్స్ అవుతున్నారు. ఓకే, బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఒక రిఫ్లెక్షనే, బట్ స్ట్రెస్ వెనకాల వాళ్ళ హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా కారణం అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్కి అంటే స్ట్రెస్ అని అంటారు, కానీ ఆ స్ట్రెస్ అనేది వర్క్ వల్ల జస్ట్ బేసిక్గా స్ట్రెస్ అనేది ఏంటంటే కనుక మన హెల్త్ డిస్టర్బెన్సెస్, మనం వీక్ ఉన్నప్పుడు మనం చేసే పని పైన ఒత్తిడి పెరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, మీకు స్ట్రెస్ అనిపించదు. స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుంది? బేసిక్గా మీరు పని పైన ఇష్టం లేకపోతే, అయిష్టంగా పని చేసినప్పుడు, అంటే ఒక ప్రేమగా పని చేస్తే స్ట్రెస్ ఉండదు. ఇట్ ఈస్ అగెనెస్ట్ ఆఫ్ యూ. స్ట్రెస్ అనేది డబుల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంటుంది. మనం బలవంతంగా చేసే కొద్దీ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. స్ట్రెస్ ఈజ్ నాట్, స్ట్రెస్ అనేది ఆ బలవంతంగా ఎందుకు పని చేస్తామంటే మన బాడీ మన మైండ్ సహకరించకపోతే, మనకి ఇష్టం లేకపోతే జనరల్గా స్ట్రెస్లోకి వెళ్తారు. చాలామంది డాక్టర్స్ కూడా వర్క్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకున్నంత స్ట్రెస్ ఎవరికైనా ఉంటుందో అనిపిస్తుంది. ఆ స్ట్రెస్ అనేది కూడా మెయిన్ మన ఒబెసిటీ ప్రాబ్లం వల్ల స్ట్రెస్ కావచ్చు. స్ట్రెస్కి రీజన్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా స్కిన్ హెల్త్ ఇష్యూస్ సప్రెస్ అయినా కూడా స్ట్రెస్ ఎక్కువవుతుంది. అంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది ఈ మధ్య కాలంలో మనం ఒక 50-60 ఇయర్స్ నుంచి కనిపించేటువంటి ప్రాబ్లమే, కానీ ఒకప్పుడు స్ట్రెస్ అనేది లేదంటే మనం ఏదైతే ఇష్టంగా పని చేస్తామో దెర్ ఇస్ నో స్ట్రెస్. మీకు ఎనర్జీ లెవెల్ ఎక్కువైతుంటుంది. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా పని చేస్తామో, అయిష్టంగా పని చేస్తామో, దెన్ ఇట్ ఈజ్ అగెనెస్ట్ ఆఫ్ యూ. దాంతో స్ట్రెస్ అనేది జనరల్గా కనిపిస్తుంటుంది. ఇటువంటి స్ట్రెస్కి మన స్ట్రెస్కి మందులు వాడేదానికంటే కూడా దాని రూట్ కాజ్ని మనం ట్రీట్ చేసుకోగలిగితే, అంటే ఎందుకు స్ట్రెస్ అవుతున్నారు, వాట్ ఈజ్ ద రీజన్. కొందరు ఒబేసిటీ వల్ల స్ట్రెస్ అవుతుంటారు, కొందరు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వల్ల స్ట్రెస్ అవుతుంటారు, కొందరు హెల్త్ ఇష్యూస్ సహకరించకపోవడం వల్ల స్ట్రెస్ అవుతుంటారు, ఎనర్జీ లెవెల్ లోగా అవడం వల్ల స్ట్రెస్ అవుతుంటారు. ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయగలిగితే స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. ఒకటి స్ట్రెస్ రావడానికి ఇంటర్నల్ ఇష్యూస్ కారణం కావచ్చు, ఇంకోటి అయిష్టత కావచ్చు. రెండే. ఆ రెండింటి వలన మనకున్న ప్రాబ్లం డబల్ త్రిబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను నాకు ఇష్టం లేకుండా పని చేస్తున్నాను, 1 గంట పని చేయగలను, 2 గంటలు పని చేయగలను. ఎప్పుడైతే వర్క్ మీద చాలామంది ఎంప్లాయీస్ చూస్తుంటాం, నేను చూస్తుంటాను ఎంప్లాయీస్ని, వాళ్ళకు వర్క్ పైన ఎవరైతే బాగా ప్రేమగా అంటే ఇష్టంగా డీప్గా ఒక భయం లేకుండా పని చేస్తారో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఎవరైతే భయపడకుంటూ ఇన్సెక్యూర్గా పని చేస్తారో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.